ఫోక్ డాన్సర్స్ ఇద్దరు దొరికారు. అరే మస్తు మంది ఉన్నారే అమ్మ. ఎవరి మాటలు వినొద్దు, ఎవరు దోస్త అనవద్దు. ఎంత కొట్టి ఉంటారు, ఎంత హింసించుంటారు అమ్మాయిని. ఆ వీడియోలు బయట పెట్టట్లేదు. ఈరోజు ఎన్నోసార్లు కలుసుకున్నారు. ఎందుకంటే తల్లి నీలాంటిది ఈ భూమి మీద ఉంది కాబట్టి నువ్వు ఎంత దరిద్రం ఉండవో, నీ మాటల్లో నీ చేతుల్లో ఎక్కడైతే మా ఆయన మంచోడు తాగుడు అలవాట్లేదని చెప్పావో, పనికి మాలిందానో అక్కడే దొరికావు నువ్వు. అదే పాయింట్లో నువ్వు దొరికావు. నువ్వు ఎలాంటి దానివో ఈరోజు అమ్మాయిని ఆయనకిచ్చి పెళ్లి చేస్తుందా? ఈ ఎదవకి అస్సలు ఛాన్స్ ఇవ్వకండి. ఆ దరిద్రుడు ఒక్క మాట మాట్లాడుతున్నాడా? మాట్లాడాలి. ఈ అమ్మాయి కూడా ఎవరు అడ్డొస్తారో నీ కాళ్ళు పట్టుకొని వాళ్ళు క్షమాపణ చెప్పాలి. భార్యాభర్తలు బండది లడ్డు ముండా అయితే అమ్మాయి కాళ్ళు పట్టుకోవాలి. క్షమాపణ చెప్పడమే కాదు, నష్టపరిహారం ఏదైతే ఉందో ఆ ఫ్యామిలీ మొత్తం కలిసి నష్టపరిహారం ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. బాగా కొట్టిండ్రాట ఆ సంగతి మాకు ఇప్పుడిప్పుడే తెలిసింది. చంపదెబ్బే కాదు, ఇంకా బాగా కొట్టిండ్రాట. కొట్టిందాన్ని చేతులు ఎర్ర కొట్టాలి. కానీ అనిపిస్తుంది మీరిద్దరు ఎంత క్లోజ్ ఉన్నారో, ఎంత ఇష్టపడుతున్నారో మాకు అక్కడే క్లియర్గా అర్థమైంది. రోడ్డు పాలు చేసి మొత్తం ప్రపంచం మొత్తం చూసింది. సోషల్ మీడియాలో ఫాస్ట్గా పెట్టేశారు వీళ్ళు. కేసు పెట్టిన తర్వాత నీకు అవమానం చేశారు, నిన్ను చాలా చిత్రహింసలు చేశారు. ఎందుకంటే ఆ వీడియో పెట్టలేదు కాబట్టి అది కొంచెమే పెట్టారు. పెళ్లి చేసే బాధ్యత ఈ ఫ్యామిలీ తీసుకోవాలి. ఆ అమ్మాయికి ఎవరు చేసుకుంటారక్క పెళ్లి? వాళ్ళు నీ భర్తని ఆ అమ్మాయిని కూర్చోబెట్టి సంకనెత్తుకున్నంత సేపు లేవై నిన్ను మీ ఆయన ఫోక్ సాంగ్స్ లేకుండా చేస్తాము. ఆ భగవంతుడికి ఒక్కడికే తెలుసు, 4 కోడలకు తెలుసు. మీరు వీళ్ళు వచ్చారకనే అసలు బేడే ఎందుకంటే నా బతుకులో మట్టి పోసిండ్రు. నిజంగా కడుపు మీద కొట్టిండ్రు. అక్క ఫోక్ డాన్సర్స్ ఇద్దరు దొరికారు మొన్న. ఎక్కడ? వేములవాడ హోటల్లో. ఈశ్వర్ సాయి మాధురి రాతోడే అమ్మాయి పేరు. చూసారా మీరు? చూసినాం. మనం 2 రోజులు బట్టి కూడా అదే చెప్తా ఉన్నాం కదా. అవును, చెప్తా ఉంటే ఇప్పుడు వాళ్ళ భార్య వచ్చి ఏం మాట్లాడుతుందనంటే, ప్లీజ్ ఆ ఈడేలన్నీ తీసేయండి. ఎందుకంటే మేము భర్త భార్య మంచిగానే ఉన్నాము. ఇప్పుడు అమ్మాయి కూడా లైఫే పెళ్లి కాలేదు, ఇప్పుడు తీసేయమంటుంది. మరి పట్టినప్పుడు అమ్మాయిని చితక బాదినప్పుడు వెనక ఒక అమ్మాయి ఉంది కదా, మరి ఆ అమ్మాయి తీసి అంగమంగమ్మ చేసినప్పుడు సోషల్ మీడియాలో పెట్టినప్పుడు అప్పుడు ఈమె బుద్ధి ఎక్కడ పోయిందని నేను అడుగుతున్నా. ఈమె బుద్ధి ఎక్కడ పోయింది? ఒక ఆడపిల్లని అప్పుడు యాదికి లేదా? నీ భర్త పరువు పొద్దున యాదికి లేదా? అంతే సోషల్ మీడియాలో పెట్టి 4 మొత్తం తెలంగాణ ఆంధ్ర కాకుండా అది వీడియోలు పోయినాయి. ఇప్పుడు బయట కూడా ఎక్కడెక్కడ ప్రతి ఒక్కళ్ళు కూడా భార్యదే తప్పు అంటుండ్రు. ఇప్పుడు అమ్మాయిది సరే, ఆమె మంచిదో చెడ్డదో, ఇప్పుడు నీ మొగడు పోతుంటే బలవంతంగానైతే తీసుకోదు కదా. నెక్స్ట్ అదొకటి. వాళ్ళకి 6 సంవత్సరాల అక్ర సంబంధం ఉందని అనుకుంటారు. నీకు ముందే తెలుసు, ఎప్పటి నుంచో తెలుసు. నిన్న కావాలనే ఒక వ్యక్తి వాళ్ళని అలా చేసి పట్టుకుంటారని పైకి పుకాడ. మరి తీసేయండి అని ప్లీజ్ అని సోషల్ మీడియాలకు దండం పెడుతుంటే, సోషల్ మీడియాలో పెట్టినప్పుడు ఉండాలి కదా. అయ్యో నా మొగడి బతుకు అంటే ఇప్పుడు నువ్వు నీ భర్తతోటి మంచిగా ఉంటాను, మరి అమ్మాయి లైఫ్ ఏంటి? ఇప్పుడు అమ్మాయిది కూడా చూడాలి కదా. పెళ్లి కాలేగా ఎవరు చేసుకోవాలి అమ్మాయిని? ఇప్పుడు ఆ ప్రోగ్రాం కూడా పాటలకు దానికి కూడా పిలవరు కదా. ఆ పిల్లకి మరి ఏం నష్టపరిహారం కట్టిస్తారో? అమ్మాయి జీవితం ఏంది? ప్లీజ్ తీసేయండి అంటుంది. ఈ బుద్ధి ఆమెకు ఎప్పుడు ఉండాలి? వాళ్ళని ఒకళ్ళ మంది మాటలు విని పట్టిత్తండ్రు అన్నప్పుడే ఆలోచించాలి. సోషల్ మీడియాలో పెట్టకముందు ఆలోచించాలి. పెట్టినాక ప్లీజ్ తీ అంటే ఎట్లా కుదురుతుంది? చెప్పు. అవును,
నేనేం చెప్తున్నానంటే ఇప్పుడు మీరు చెప్పారు వీడియోస్ తీసేయండి, మా ఆయన చాలా మంచోడు అని చెప్తుంది. కానీ ఫస్ట్ ఇది మొత్తం ప్లాన్ అక్క, నేను చెప్తున్నా మొత్తం పక్కా ప్లాన్ ప్రకారం నడిచింది. కానీ హైదరాబాద్లో కాదు, వేములవాడ శివయ్య సన్నిధి ఉన్న చోట అక్కడ దొరికారు వీళ్ళు. కానీ ఆమె వచ్చినప్పుడు మీరు ఆ వీడియో చూసే ఉంటారు. నాకు ఎంత కోపం వచ్చింది. వెనకాల ఒక వీడియో తీసేది, ఏం చేస్తున్నావే నువ్వు, నీకు సిగ్గు లేదా, చంటి బిడ్డ ఉన్నాడు, చెంప పగలగొట్టు, దాన్ని చెప్పుతో కొట్టు, విశాల్ విశాల్ అని పిలుస్తుంది ఒకడిని, విశాల్ చూస్తున్నావా వీళ్ళిద్దరు అని చెప్పేసి గలీజ్ మాట మాట్లాడింది అక్కడ. అంత గలీజ్ మాటలు మాట్లాడారు. అంటే నీ భర్త శుద్ధ పూస వెన్న పూస అంటే వాడు నోట్లో చేయి పెడితే కొరకలేనోడు ఇప్పుడు గొలుసులు వేసుకొని తీసుకొని పోయిందా, చేతులు కాళ్ళు కట్టి హోటల్ రూమ్ లో తీసుకొని బలవంతంగా ఏమన్నా సంసారం చేసుకుంటున్నారా, వాళ్ళు కలిసిపోయారా? లేదు కదక్క. ఫస్ట్ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, ఇంత వీడియో తీసావు నువ్వు, భర్త ఏమో నేను గుర్తు రాలేనా, నేను నీకు వద్దా, బిడ్డ వద్దా అని చెప్పేసి మొగుడు బాత్రూమ్ డోర్ టక 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 కొట్టింది. పూల రంగుడు పూల చెడ్డి వేసుకొని బయటకు ప్రత్యక్షమయ్యాడు. వాడు ప్రత్యక్షమైనోడు ఏమి జరగకుండానే ఉంటదక్క. వాళ్ళిద్దరి మధ్యలో ఎప్పటి నుంచో సంబంధం ఉందని చెప్పేసి చాలా మంది అనుకుంటున్నారు. కానీ ఇప్పుడు రెండోది ఆమె ఏం చెప్పింది, మా ఆయన మంచోడు. ఎందుకు మంచోడు అంటుంది ఇప్పుడు? అవసరమా అలా చెప్పండి ఒకసారి. ఎందుకంటే చెల్ల, మా ఆయన మంచోడని మళ్ళా మంచోడు కాదు అన్నాడు అనుకో, మళ్ళీ మరి ఏలుకోడో ఏమో, మరి కాపురానికి తీసుకపోతాడో తీసుకపోడో, వదిలేస్తాడో ఏమో, ఆమెతోటి ఆ పోటుతోటి ఉంటాడేమో అని దీని పిక్కర్ ఏమోకుంటుంది కదా. అది పెరువిటిని పట్టుకోకముందే ఆయన చెల్లె ఒక్కటి చెప్తున్నా నీకు, ఆమెని పోయి చెత్త కొడుతుంది. దీని మొగన్ని ఎందుకు కొట్టుకోలేదు, వాడిని ఎందుకు కొట్టలేదు, ఈ అమ్మాయిని ఒక్కదాన్ని ఎందుకు కొట్టింది? వెనక ఈడియా అది కూడా ఒక ఆడిదే కదా. అవును, ఎంత గలీజ్ గా మాట్లాడుతుంది, ఎవరెవరినో పిలుస్తుంది, లోపలికి పిలుస్తుంది. చలా ఇప్పుడు చాలా సెల్లుల కామెంట్లు, అరే ఆమె కాడ మీ ఆనం వాళ్ళకి సిగ్గు లేని వాళ్ళు మాట్లాడతారు. మనకి ఎందుకంటే పెద్ద ఏజ్ వాళ్ళం, ఏం చేసినవురా, ముద్దు పెట్టినవురా, ఇంకేందో చేసినావు. సోషల్ మీడియాలో అలాంటి చీన్ చేసి పెట్టచ్చా? ప్రజలారా ఒక్కటి ఆలోచించండి. ఆడకూతురే కానీ మగోళ్ళే కానీ తెలిసి తెలవక తప్పులు చేయని దునియాలో లేరు, ఉన్నారు. కానీ మరి ఇంత పచ్చిగా మాట్లాడి సోషల్ మీడియాలో పెట్టొచ్చా? అది ఒక్కటి గమనించాలి. ఇప్పుడు చేతులు ఎత్తి ఇలా దండం పెట్టుడు ఆమెకు ఏ పడి కరెక్ట్? అసలు ఈమెను వదిలేసి లెక్క అయితే ఆ పిల్లకి ఏం కట్టిస్తారు? ఆ పిల్ల జీవితం ఏంది? వాడు పోయిండు సవట సన్నజి పోయి పెళ్ళ వెనక చేరిండు, పెళ్ళ వెనక చేరిండు. ఇంకా ఇది ఎటన్నా ఏడికన్నా పోని ఎక్కడన్నా పోని అని ఒక పోరు జీవితం ఆగం చేసినట్టే కదా. అంతే కదా. మరి అది ప్రజలే ఆలోచించాలా. ఇప్పుడు మీరు ఫోక్ సింగర్స్ ఉంటది కదా, మీది మొత్తం ఊనియోలో ఏదో ఉంటది కదా, వాళ్ళందరూ కూడా ఆలోచించాలి కదా, అమ్మాయి గురించి ఆలోచించాలి. ఇప్పుడు చాలా మంది ఇలా జరుగుతుంది, అలా ఇలాంటివి ఉన్నాయంటే కులానికి ఇంత సాడని తల ఇంత ఆడి దాకా వస్తుంది, ఇదంతా చిలికి గాలివాన. అది వాళ్ళు ఆ మీడియా తరపున వాళ్ళ సంఘం తరపున మాట్లాడుకుంటే బాగుంటుంది అనుకుంటున్నా చెల్లె. అయితే నాకు ఎక్కడ కోపం వస్తుందంటే, అందరు ఉన్నారు అక్క, చాలా మంది ఉన్నారు, లవ్ చేస్తారు, హోటల్ రూమ్స్ కి పోతారు, ఓయో రూమ్లు అంటే అదే ఉంటది. కానీ సరే పోయారు, ఇద్దరికి ఇప్పుడు రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు. ఒక సైడ్ నువ్వు రా అంటే ఒక మగోడు, ఒక ఆడది రమ్మంటే నేను అలాంటి వాడిని కాదు, నాకు భార్య కొడుకున్నాడు అని చెప్పు తీసుకొని కొట్టినట్టు ఆ ఎదవ చెప్పాలి. నా కొడుకు చెప్పాలి. ఇంకా నాకు బూతులు ఒక్కటే రావట్లేదు. ఎట్లుంటదంటే ఇప్పుడు ఎంత నాకు పాపం అనిపిస్తుంది అక్క. నువ్వు నీ భర్త మంచోడు, చాలా మంచోడు, ఒక్క తాగుడు అలవాటు లేదు. ఇంకోటి ఏం చెప్పింది, వీళ్ళే అలవాటు చేశారు, ఒక తాగుడు అలవాటు లేదు అంటే సరే ఓకే అమ్మా, నువ్వు చెప్పినట్టే మేము ఒక ఆడపిల్లగా నేను మాట్లాడుతున్నాను. నీ భర్తకు తాగుడు అలవాటు లేదు, కానీ ఆడపిల్లల్ని తీసుకొని వెళ్ళి రూమ్లో ఎంజాయ్ చేసే అలవాటు ఉందిగా, మరి దానికేం చెప్తావు? దానికి అదే కదా. అయితే అమ్మాయిని అయితే అక్క మొత్తం ఫుల్ వీడియో మనకు పెట్టాలా. కొట్టడం మాత్రము పట్టుకొని బాగా కొట్టారక్క.
అది పిలుస్తుంది వీడియో తీసినామే, విశాల్ విశాల్ చూద్దురా ఇదిగో ఈ ముండనే, ఈ దొంగ ముండనే అని చెప్పేసి అన్ని బూతులు మాట్లాడుతుంది. అక్కడ ఇంకా గలీజ్గా మాట్లాడింది, నేను మాట్లాడాను, ఇంకా గలీజ్గా మాట్లాడుతుంది. అంటే వాళ్ళందరినీ తీసుకొని వచ్చి లోపల హోటల్ రూమ్ లో కొట్టి ఉండరని ఏం గ్యారంటీ చెప్పండి ఒక మాట. చాలా వీడియో కూడా కట్ చేశారు ఆడ, ఆ వీడియో కూడా లేదు అక్కడ. చెల్లె ఒకటి చెప్తా నేను, ఆమెని చిత్రవద కొట్టిండ్రు కానీ మనకు చూపించింది కొంచెమే. అవును, బూతులు మాత్రం సోషల్ మీడియాలో అమ్మాయి మీద ఎందుకు పెట్టింది ఆ భార్య. ఇప్పుడు మీ ఇద్దరం బాగానే ఉన్నాం అంటే మీరిద్దరు బాగానే ఉండరు, మరి ఆ అమ్మాయి నష్టపోవాలి. అమ్మాయి పెద్ద పోకల్ది చెడ్డదిరా అంటాను. నీ మొగడు పత్తిస్తా, మరి వాడు పోయిండు పిల్లం చెడ్డ దాచుకుండు. మరి అయ్యో ఆ పిల్లకు నాకు మరి ఎన్ని సంవత్సరాలు ఎప్పటి నుంచో ఉందనుకుంటారు కదా జనాలు ఫోకస్. మరి సరే ఒక్క రోజైనా మరి అమ్మాయిని చెడగొట్టిన అమ్మాయి జీవితం ఏందని వాడు ఆలోచించాలా? అసలు ఈ అమ్మాయికి బుద్ధి ఉండక్కర్లే. ఒకడు అడుగుతాడు, ఈ అమ్మాయికి ఒక కొడుకు భార్య ఉందని తెలియదు అంటే మరి వాడికి నా భార్య నా కొడుకు నా భార్య మొక్కం తప్ప నేను ఎవరికి చూడనని మరి వాడెందుకు అనుకోలే? ఈ అమ్మాయిదే తప్పు అంటుండ్రు. సరే అమ్మాయిది తప్పు అటు పక్కకు పెడతాను, మరి వీడి బుద్ధి ఎక్కడికి పోయింది? ఒకసారి ప్రజలు ఆలోచించాలి కదా. మరి ఎందుకు ఆలోచించటాలే? ఇప్పుడు అమ్మాయి ఎందుకు దండం పెడుతుంది? అన్ని బూతులన్నీ సోషల్ మీడియాలో పెట్టి అసలు ఎన్నిసార్లు అది కూడా పెడతానంటే సిగ్గులేని ఆడదానా? ఒక సోషల్ మీడియాలో నీ మొగన్ని నీ ఫ్యామిలీని మొత్తం పరువు తీపించుకున్నావు. ఇంకా నీకు పరువు ఇచ్చేది ఎక్కడుంది? ఒకలా నువ్వు నీ మొగడితో ఉండేదానివైతే అలా చేయకుండా ఉండాలా. నీ మొగన్ని చాటుకు పిలిచి మాట్లాడుకొని సరిదిద్దుకుంటే అది సరిపోతుండే. అలా సరిదిద్దుకోకుండా నువ్వు సోషల్ మీడియాలో మంది మాటలు విని ఎప్పుడైనా నీ కాపురం నువ్వు పాడు చేసుకున్నట్టే కదా. సూచినట్టు వదిలేసి నీ మొగని నువ్వు హద్దులో పెట్టుకో, అంతే కదా. నీ మొగని నువ్వు హద్దులో పెట్టుకో. అసలు ఆమెను కొడదానికి నువ్వు ఎవరు? సరే వాళ్ళిద్దరు ఇట్టుండ్రు, నీ కాపురం అవైంది ఒక ఆడదానిగా, నీ బాధ మాకు కూడా అర్థమైంది. కానీ మరి అంత పచ్చిగా సోషల్ మీడియాలో ఎందుకు పెట్టుకున్నావు? ఇప్పుడు నీ పెనిట్టి నాకే అంటున్నావు, మరి దానికే నయం, దానికి కూడా సగం నీకే కాదు. దాని పరవంతా తీసినావు, లేకపోతే పెళ్లి చేయి నీ మొగని చేస్తావో బయట మొగని చేస్తావో ఆ పిల్లకి ఏందో న్యాయం చేయాలి కదా. మరి సోషల్ మీడియాలో కాదు, వాళ్ళకి సంపోక సంగతి వాళ్ళ సంఘం ఉంటుంది కదా, వాళ్ళు దీని గురించి మాట్లాడుకుంటే బాగునుకుంటారు అసలు. అయితే ఇంకోటి ఏంటంటే అక్క, ఇప్పుడు ఆ అమ్మాయి పాపం మంచి, వీళ్ళిద్దరు మంచి డాన్సర్స్, చాలా ఫేమస్ నాకు తెలిసి. కానీ నేను ఎప్పుడు ఇయర్ ఫోన్స్ పెట్టుకొని ఆ అబ్బాయి పాటలే నేను ఎక్కువ వీళ్ళిద్దరే చూస్తుంటాను. నేను అనుకున్నా వీళ్ళు ఎప్పుడు వీళ్ళిద్దరినే పెడుతున్నారు. వాళ్ళు తీసేటప్పుడు మనము ఒక పాట ఇస్తే దాంట్లో యాక్టింగ్ మాత్రమే చేస్తాము, కానీ వాళ్ళ ఇద్దరు సాంగ్స్ నేను వీడియో సాంగ్ చూసేటప్పుడు నిజంగా వీళ్ళు లవర్సా అనుకున్నాను. కానీ నా సిక్స్త్ సెన్స్ ఒకటి అనుకున్నా నేను, పాట ఆ సాంగ్ కు ఎట్లా వాళ్ళు చెయ్యాలంటే అలాగనే చేస్తారు. కానీ ఎప్పుడు నేను ఎవరిదన్నా ఫోకస్ పెట్టానంటక్క, మీకు తెలుసు నా గురించి, అరే వీళ్ళు ఏంటి ఇంత లవర్స్ లాగా అయిపోతున్నారు, నిజంగా లవర్స్ లాగానే చేస్తున్నారు, ఎంత లీనం అయిపోతున్నారని ఇప్పుడు కాదు, 15 days బ్యాక్ నుంచి నేను ఆలోచిస్తున్నాను. కానీ ఈ విధంగా వీళ్ళు ఇట్లా పట్టుబడతానని నేను కళ్ళలో కూడా ఊహించలేదు. కానీ వాళ్ళ భార్య చేసిన పని మాత్రము ఆ అమ్మాయిని కాదు చంపబగలు కొట్టాల్సిందక్క, దాన్ని చెప్పుతో కొట్టాలి, భార్యని భర్తని చెప్పుతో కొట్టాలి. నువ్వు బట్టలు వేసుకొని నీ మొగుడిని నువ్వు తీసుకోబోతున్నావే, మరి ఆ పరిస్థితి అక్క, ఆమె పరిస్థితి. ఒక ఆడపిల్ల అక్కడ కూర్చొని వాళ్ళు కొడుతుంటే చెంపదెబ్బలు కొట్టించుకుంటుంది. మీరెంత నరకం చూపించుంటారు అమ్మాయిని. ఏ ఆడపిల్ల ఏ మొగుడు తప్పు చేసిన వాళ్ళు ఈ ప్రపంచంలో లేరా? భూమి మీద చూపించండి చూద్దాము. వందలాది మంది ఉన్నారు కదా, బయటపడని వాళ్ళు ఎంతమంది ఉన్నారు. మరి అలాంటప్పుడు ఇప్పుడు ఒక వీడియో వదిలారు, మహాతల్లి గారు, మహాపతిరథ శిరోమణి గారు, ఆయన వాడు అంటున్నా నేను, వాడి భార్య ఏమని వీడియో వదిలింది తెలుసా? మీకు అందరికి దండం పెడుతున్నా, రిక్వెస్ట్ చేసుకుంటున్నాను, మా వీడియోలు డిలీట్ చేయండి, మా బాబు సఫర్ అవుతున్నాడు, నేను సఫర్ అవుతున్నాను, పాపము నాలాంటిదే కదా అమ్మాయి ఆడపిల్ల సఫర్ అవుతుందని చెప్పేసింది. పనికి మాలిందానా నువ్వు? నీ నోట్లో పురుగులు ఎప్పుడు పడతాయో, నువ్వు పుట్టగతులు లేకుండా పోతాయి. వరలక్ష్మి వ్రతం అక్క ఈరోజు, అదే నోటితో శాపాలు పెడుతున్నా నేను. అలాంటిది ఈరోజు డిలీట్ చేయమంటావే, నీకు సిగ్గు లేదు?
డిలీట్ ఎలా చేస్తారు? అదే చెల్ల, ఇప్పుడు సోషల్ మీడియాలో మొత్తం పెట్టినాక ఎవరు ఎందుకు చేస్తారు? అసలు ఎలా చేస్తాడు? ఇలా నీ ఫ్యామిలీ సఫర్ అవుతున్నావని నీ ఫ్యామిలీ గురించి ఆలోచించినవే. ఇప్పుడు పాపం అంటుంది, ఆ పిల్లని కొట్టినప్పుడు నీకు పాపం అనిపించలేదా? నీ చెల్లె లాంటిది, నీ అక్క లాంటిది, నీ చెల్లె అదే నీ తోడబుట్ట చెల్లె తప్పు చేస్తే గట్లనే కొట్టి సోషల్ మీడియాలో పెడతావా, పరుగు తీస్తావా? ఒక బెడ్ మంచం మీద ఒక ఫ్రెండ్స్ గా తప్పు చేయకుండా కూడా ఉండొచ్చు. ఒక్క మాట చెప్తాను, తప్పు చేసింది చేయండి నువ్వు చూడలేదు, ఎవరు దునియా ఎవరు చూడలే. కాకపోతే ఒక రూల్ ఉన్నావు, ఆ పిల్ల మంచం మీద కూర్చున్న దాన్ని పట్ట కొడుతాను నీ మొగన్ని వెనకేసుకొచ్చి, నీ మొగన్ని అప్పుడు ఆ పిల్లని వెనకేసుకొచ్చి నీ మొగన్నే కొట్టుకుంటే చాలా మంది మా లాంటి వాళ్ళు మెచ్చుకోను. ఇలా ఆ పిల్లని కొట్టి చిత్రవద చేసి ఉన్నావు, మరి ఆ పిల్ల కాళ్ళు పట్టుకుంటావో చేతులు పట్టుకుంటావో సోషల్ మీడియాకి ఏం చెప్తావో? డిలీట్ చేయ అందానికి ఆమెకు అర్హత లేదు అస్సలు చెప్తాను అస్సలు. అయితే ఇంకోటి నాకు ఇది ఏంటంటే మొత్తము ఈ వేములవాడలో ఎక్కడో వేములవాడలో పట్టుబడ్డారంటే ఇది ఫస్ట్ పక్కా ఇన్ఫర్మేషన్ అక్క. ఇన్ఫర్మేషనే ఫలానా హోటల్లో ఉన్నారు అంటే పక్క ఇన్ఫర్మేషన్ తోనే వీళ్ళు అక్కడికి వెళ్ళడం జరిగింది. కరెక్ట్ వాళ్ళు ఉన్న పరిస్థితి కూడా అక్కడ బాగలేదు సిచ్యువేషన్. వాడేమో బాత్రూమ్ లో ఉన్నాడు, ఈ పిల్లేమో బెడ్ మీద ఉంది. ఆ సిచ్యువేషనే బాగాలేదు అసలు అక్కడ చూస్తే. అలాంటిది నువ్వు ఆ టైంలో పోయి వీడియో తీసి ఆ వెనకున్న దాన్ని చెప్పుతో కొట్టాలి. విశాల్ అని పిలుస్తుంది కదా, దాన్ని బట్టలు ఉడదీసి పరిగెత్తిచ్చి కొట్టాలి. పనికి మాలిందానా, నీ వల్ల ఒక ఆడపిల్ల బూతులు మాట్లాడింది, మీరంతా అమ్మాయిని కొట్టారు, మరి దాని భర్తకి ఎందుకు కొట్టలేదు? ఎందుకు కొట్టించాలా నువ్వు? నా ఏం కొడుకు గుర్తు రాలేదా? ఒక్క మాటతో మాట్లాడుతున్నావు. ఆ అమ్మాయిని ఎందుకు బూతులు మాట్లాడింది అదే వీడియోలో? మాట్లాడొచ్చు అలాగా ఎందుకంటే అక్క చెల్లెలట వాళ్ళు. అయినా నీ హైదరాబాద్ నుంచి నువ్వు ఎవలవాడ పోదానికి 2 గంటల టైం పడుతుంది, 2.5 గంటలు 3 గంటలైనా వేసుకో. నువ్వు అంత జప్పున పోయినావంటే నీది ఇన్ఫర్మేషనే వాళ్ళ మీద కుట్ర పెట్టిచ్చారు, చాలా ఫాస్ట్ దొరకబట్టిచ్చారు. ఏలో కానీ అమ్మ ఎవరు దొరకబట్టించారు, ఆడ మగ ఎవరో కానీ తెలియదు. కానీ ఇలాంటి పాప పనులు చెయ్యకూడదమ్మా. ఎవరి జీవితాల మీద కడుపు మీద కొట్టొద్దు, వాళ్ళ బతుకు మీద కొట్టొద్దు. కాకపోతే బయటకు వచ్చి ఇలాంటి పనులు చెయ్యకూడదు, ఫోక్ సాంగుల్లో మా ఇజ్జతి పోతుంది అని చెప్పుకుంటే బాగుండేదే. కానీ ఇలా పట్టియొద్దమ్మా, మీ దాంట్లో ఎవరో పట్టించిండ్రట, అది కూడా ఇంకా 4 రోజులు అయితే మొత్తం బయటకు వస్తా ఉంటుంది. ఇప్పుడు అట్లా చేసి మీరేం పుణ్యం పట్టుకున్నారు? భార్య మంచిగా ఉంది, మొగుడు బాగానే ఉంది, కొడుకు బాగానే ఉంది, ఫ్యామిలీ బాగానే ఉంది. కానీ ఆ పిల్ల ఒక్కతే పచ్చిలాగా అయిపోయి ఇజ్జత్ అంతా తీసుకుంది మన ఇక్కడ పోకు సాంగులలో. మరి అమ్మాయికి ఏం చేస్తారో మీ పోక్ సాంగులలో ఎవరో ఒకళ్ళు ఏజెంటో ఎవరో ప్రెసిడెంటో గిసిడెంటో ఉంటారు కదా, వాళ్ళు మాట్లాడుకుంటారు అనుకుంటా చెల్లి. ఇది అయితే నా ఐడియాతో నేనేం చెప్తున్నానంటే అక్క, ఆ అమ్మాయి పాపము ఏదో పొట్టకూటి కోసము కొంచెం ఉంది కదా అని చెప్పి మంచి ఫేమస్ అయిపోయింది కదా అని ఫోక్ సాంగ్స్ చేసుకుంటున్నారు అనుకోండి. ఇప్పుడు మొత్తము సినిమా స్క్రీన్ ప్లే దర్శకత్వము డైలాగులు అన్నీ వాళ్ళ భార్య దాని వెనక వీడియో తీసింది, ఆ పనికి మాలింది. కానీ ఈ అమ్మాయికి మాత్రము పరువు పోవడం కాదు, పరువు నష్టం దావా కేసు అమ్మాయి వెయ్యాలి, నష్టపరిహారము ఈ అబ్బాయి వాళ్ళ ఫ్యామిలీ అమ్మాయికి ఇవ్వాలి, అదే ఇవ్వాలి. లేకపోతే మేము ఇక్కడి వరకు ఆగము. ఎవ్వరు వీడియో డిలీట్ చేయడం కాదు కదా, ఇంకా రెచ్చిపోతాం మేము, ఆ అమ్మాయికే సపోర్ట్ చేస్తాం. ఇప్పుడు ఒకటి చెప్తానక్క, ఈ భూమి మీద పేదవాళ్ళు చాలా మంది ఉన్నారు, పెళ్లిళ్ళు చేసుకున్నారు, పిల్లల్ని కానీ ఏం చేస్తున్నారో తెలుసా? వాళ్ళకి కడుపు నింపడం కోసము ఇలాంటి తప్పులు కూడా చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎందుకు? వాళ్ళ పొట్టకోట కోసం కాదు, పిల్లలు పస్తులు ఉండకూడదని అలాంటి పనులు చేస్తున్నారంటే దాంట్లో తప్పేముంది? నువ్వు ఇలా అవమానపరచాల్సిన అవసరం ఏముంది? ఒక ఆడపిల్లని మంచం మీద కూర్చోబెట్టి అంత కొట్టాల్సిన అవసరం ఏముంది? నీ మొగుడికి చెప్పుకో, నీ మొగుడికి బట్టలు పదిసి కొట్టు. రే మీరిద్దరు ఇష్టపడి నువ్వు ఆమె మీరిద్దరు ఇష్టపడ్డారు కాబట్టి మీరు వెళ్ళారు అంటే నువ్వు ఇష్టం లేకుండా ఏం పోలేదు, ఆల్రెడీ మీకు రన్నింగ్ నడుస్తూనే ఉంది. అలాంటప్పుడు ఇద్దరు తప్పు చేశారు. మరి అమ్మాయి తప్పు చేసింది, వీడు శ్రీరామచంద్రుడు అనడానికి, శుద్ధపూస అనడానికి అస్సలు అక్కడ ఛాన్స్ లేదు. వీడియోలు మాత్రం డిలీట్ చెయ్యరు ఎవ్వరు. చెల్లెయ్యను వీళ్ళకి ఇంత ముందు నుంచే గొడవలు అవుతున్నాయట. 2 నెలలు బట్టి వాడి ఇంటి ముఖాన్ని కూడా పోవట్లేదట.
ఏదో లావుగా అయిందంట. లావుగా ఉన్నంత సేపట్ల ఆడిది కాదా, లావుగా ఎంతమందో అవుతుండ్రు. అది లావు ఉందని ఈ ఫోకస్ వెళ్తుంది కదా, ప్రజలే అనుకుంటారు కదా లావుగా ఉందని. వీళ్ళిద్దరి మధ్య ఏదో గొడవ అయింది. 2 నెలల బట్టి వాడి ఇంటి ముఖం రావట్లే, వాళ్ళ ఇద్దరి మధ్య గొడవ వచ్చింది. మళ్ళీ మాకెప్పుడు గొడవ తెలియదు. మా ఆయన డ్రింక్ అయ్యాడు, మా ఆయన పత్తిత్తు, మా ఆయన చింతిత్తు అని చెప్తుంది. వాళ్ళిద్దరు గొడవ అయింది. బయటికి రానియటం లేదు. బయటికి రానియకుంటుంటే నువ్వు ఎవరో చెప్పంగానే నువ్వు 2-3 గంటల్లో నువ్వు ఎమలాడబోయి వాళ్ళని పట్టుకున్నావు. ఆ అమ్మాయికి బుద్ధి ఉండాలి. అమ్మాయి మేకప్ వేసినయకున్నా నలుపున్నా చాలా అందంగా ఉన్నది. వాడు ఎట్లుండు, పూసలు అమ్ముకుంటాడు ఉన్నట్టే ఉండే. ఆ పూసలు అమ్ముకుంటాడు. నీకెందుకే తల్లి, నీకు ఇంకా ఈ దునియాలో మీ పాటలు పాడే కాడ ఎవ్వడు దొరకలేదు అమ్మ నీకు. వాడే కుంచెరకలు కూడా దొరికిండు ఈ పోరికి. చక్కగా ఉంది. ఆ పిల్ల పాట పాడి డ్యాన్స్ చేస్తుంటే ఆ అమ్మాయికి ఎంతమంది ఫ్యాన్స్. వీడికి ఎవడు అడక తింటోడు కానీ ఫ్యాన్స్ ఉన్నారు. అమ్మాయి నీకు వాడే దొరికిండా, ఆమె కొట్టేటప్పుడు నీ నోరే ఆడబోయిందే, నువ్వు ఇట్లా చెంప పట్టుకొని ఇలాగనే కూర్చున్నావు అమ్మ. నువ్వు నోట్లే నాలుక లేదా, వాళ్ళు వచ్చి కొడుతుంటే కనీసం నీ మొగని కొట్టుకోవాలని అంత దమ్ముగు లేదా, అంత పికర్ దానివై ఆడ గమ్మున కూర్చున్నావు. ఎందుకమ్మా నువ్వు ఒక డాన్సర్వా, నువ్వు చక్కగా ఉన్నావు. అలాంటి గుడిసెలోళ్ళు అలాంటి వాడే అట్లా కర్ర కాకి ఉన్నట్టే ఉండు. నీకెందుకే తల్లి అలాంటి వాడు. ఇప్పుడు లోకం ఏమనుకుంటారు, ఆయనకు భార్య కొడుకున్న అన్నది ఈమెకు తెలియదా అని కొంతమంది క్వశ్చన్ చేస్తారు. కొంతమంది ఏమంటారు, మరి వాడికి తెలియదా నా భార్య ఉంది అని, నా మొగడే పత్తి అంటారు. అమ్మ మరి నీ జీవితం ఏందో నువ్వు ఆలోచించుకో. వాళ్ళ మీద కేసు పెడతావా, వాళ్ళని ఏం చేస్తావా, నువ్వు జీవితాన్ని ఆలోచించుకో. ఇప్పుడు మీ ఫోక్ సాంగుల్లో కూడా అమ్మాయిని ప్రతి ఒక్కళ్ళు తీసుకోవాలి, అమ్మాయిని తీసేయకూడదు. ఎందుకంటే తెలిసి తెలవక తప్పులు చాలామంది చేస్తారు. దాంట్లో ఈ అమ్మాయి ఒక్కటి. ఎందుకంటే 2 చేతులు కొడితేనే చప్పట్లు అవుతాయి. అందు గురించే ఆ అమ్మాయి ఒక్కదానిదే తప్పు కాదు. పెడస ఇవన్నీ కొంచెం కామన్ లాగానే ఉంటాయి. ఒకసారి ఫోక్ సాంగ్ నేను చెప్తున్నా ఆ అమ్మాయి తెలిసో తెలియక తప్పు చేసింది. అమ్మాయిని పెట్టుకోవద్దన్న ఆలోచన కూడా మీకు రావద్దు. ఎందుకంటే పడనోళ్ళు చేసిండ్రు ఇది. అమ్మాయి మీద ఏమన్నా కోపమా, అమ్మాయి ఎవరన్నా ఏదన్నా అంటే వినలేదా, అమ్మాయి ఎవరితో తన ఘర్షణ చేస్తేనే ఇలాంటిది బయట పెడతారు. ఈ అమ్మాయి సంగతి చూడాలి, ఈ అమ్మాయి ఎట్ట చేస్తుందో వాడితోటని కూడా మనసులో పెట్టుకొని కూడా అమ్మాయిని బయట వెళ్ళని కావాలనేది చేసిండ్రా. అది ఒకటి. అలాంటి పాపాలు ఎవరు కూడా మీరు కట్టుకోకురయ్యా. ఎందుకంటే మన తెలంగాణ ఫోక్ సాంగ్కు మంచి పేరున్నది. ఆ పేరుని మీరు నిలబెట్టడానికే వచ్చిండ్రు కదా. పరువు తీసుకున్నానికి ఇలాంటిది తెలంగాణ అలానే మనం అలాంటి పరువులు తీసుకోవద్దు. తెలంగాణ పౌరుషం అంటే ఏంటి అన్నదే మీరు చూపియాలి కానీ ఇలాంటి పనులు చేయొద్దమ్మా. పడనోళ్ళు కూడా కావాలంటే గుండెల మీద కడుపు మీద దెబ్బ కొట్టొద్దు. ఒక్కటి ఏదన్నా ఉంటే బయటకు పిలిచి అమ్మ ఇదేందని మందలియాలి. పెద్దవాళ్ళే కానీ చిన్నవాళ్ళే కానీ కడుపు మీద కొట్టొద్దు. జీవితాలని నాశనం చేయకూడదు. అదొక్కటే ఫోక్ సాంగ్ వాళ్ళ యజమానులు కానీ ఎవరినే నేను కోరుకునేది. ఎందుకంటే ఒక ఆడపిల్లని, ఆ పిల్ల ఎవరో కూడా తెలియదు. నేను పాటలు కూడా చూడను కానీ నేను మొన్న సోషల్ మీడియాలో 2 రోజులు వాళ్ళ గురించి చెప్పిన, ఇప్పుడు కూడా చెప్తానా, కడుపు మీద కొట్టకుండ్రి. ఎందుకంటే ఎన్ని పుణ్యాలు చేస్తేనే ఒక పుణ్యం అడ్డం వస్తుంది మనకి. మన పిల్ల లాంటిదే అనుకో. ఏ బిడ్డ అయినా మన తెలంగాణ కాకపోయినా మన తెలంగాణలో పాటలు పాడి తెలంగాణలో ఉంటున్నారు కాబట్టి తెలంగాణ బిడ్డ కిందనే మనం లెక్కేసుకోవాలి. ఆ పాటలకే డ్యాన్స్ చేస్తారు వాళ్ళు. అమ్మాయి ఇప్పటి నుంచైనా నువ్వు జాగ్రత్తగా నడుచుకో. ఎందుకంటే సోషల్ మీడియాలో కానీ ఎల్లనే కానీ ఫోక్ సాంగ్స్ ఆమెని తీసేయకూడదు. ఇంకా ఆ గుడిసెలోనే తీసేయండి. అవును, ప్రతి దాంట్లో మరి పాటలు పెట్టేటోడు పైసలు తీసుకొని కూడా వాడు బాగా దిమాకు చేస్తాడు. ఆయననే ఎందుకు పెట్టాలని అడుగుతున్నా. మా తెలంగాణ వాళ్ళు గిట్లా ఎవరు లేరా? ఆయనని ఎందుకు పెట్టాలా? ఇప్పటి నుంచి వాడిని తీసేయాలా, అమ్మాయిని మాత్రం తీసుకోవాలి. ప్రజలు అనుకోవచ్చు ఏంది అమ్మాయిని తీసుకొని ఆయననే వద్దంటానంటే, ఆయన వల్ల అమ్మాయి జీవితం పాడైపోయింది. ఆయన వల్ల అమ్మాయి మీద ఒక మచ్చ పడ్డది. మచ్చ మళ్ళీ దప్పునంత తొందరగా పోతుందా? ప్రజలారా ఆలోచించండి. ఎందుకంటే ఒక సోషల్ మీడియాలో రేపు ఇంకొకడు కూడా అంటాడు. వయసు పిల్ల, ఏజ్ బార్ కూడా కాదు కదా. ఒక్కసారి ఆలోచించండి. ఫోక్ సాంగ్ వాళ్ళు
ఆయనని మాత్రం తీసుకోకూడదు. నేను చెప్తాను, ఎందుకు చెప్తానంటే ఇలాంటి పనులు ఈయన చూసి ఇంకొకరు నేర్చుకుంటాడు వాని పిల్లని చేయబట్టి. ఎందుకంటే ఆ డబ్బు వస్తేనే కదా ఆ పిల్లతో స్టెప్పులు వేసి డబ్బు వచ్చిందిగా, దీనికి కొవ్వు పెట్టి కొట్టుకుంది. అందు గురించే ఆయనని అసలు తీసేయాలి. పాటలు పాడించుకునే వాళ్ళు ఇది మొత్తం వినాలి. ఇంకెవరినైనా మన ఎంతమంది లేరు అలాంటి స్టెప్పులు వేసిన వాళ్ళు ఇంకెవరు లేరా? అంత పొదేశనంగా ఎవరు లేరా? అంత అందగాడ. కాకపోతే డ్యాన్స్ అవి అలాంటి వాళ్ళు మనకు ఇక్కడ తెలంగాణలో కానీ ఇంకెక్కడన్నా ఆంధ్రాలో నెలకొచ్చుకొని ఇంకెవరినైనా పెట్టుకొచ్చేసుకోరు. కానీ ఆయనని మాత్రం పోకు సంఘులు మొత్తం సంఘం ఆయనని తీసుకోకూడదని మేము ఒక తెలంగాణ బిడ్డలాగా చెప్తున్నా ప్రజలకి. అయితే అక్క నేను ఏం చెప్తున్నానంటే మీరు చెప్పింది ఇప్పుడు దాకా అది కరెక్ట్. ఎందుకంటే వాడిని మాత్రం అస్సలు తీసుకోవద్దు. ఆ అమ్మాయి లైఫ్ నాశనం చేశారు. ఆ అమ్మాయి లైఫ్ నాశనం చేశారు కాబట్టి ఆ అమ్మాయికి మంచి ఇది చూపించాలి. అమ్మాయి జీవితం నాశనం చేశారు. కానీ మీరు అన్నట్టు ఇప్పుడు వాడి వల్ల ఈ అమ్మాయి జీవితం నాశనం అయింది కాబట్టి ఏదో పొట్టపుట్టి కోసం ఏదో చేసుకుంటుంది, మంచి పేరు తెచ్చుకుంది. మళ్ళీ ఏదైనా ఉంటే మీరు అన్నట్టు తెలంగాణలో ఎవరు లేరా టాలెంట్ ఉన్నోళ్ళు? చాలా మంది ఉన్నారు. ఎక్కడెక్కడి నుంచో తీసుకొని గుంటూరు, విజయవాడ అవసరం లేదు మనకి. మన తెలంగాణ బిడ్డలు చాలా మంది ఉన్నారు అలా మాట్లాడుకుంటూ పోతే. ఇంకోటి నేనేం చెప్తున్నానంటే లాస్ట్, ఈ అమ్మాయి జీవితము వాళ్ళ భార్య ఎట్లా నాశనం చేసిందో ఇంకా నేను ఇంకోటి చెప్పబోతున్నాను. ఆ అమ్మాయికి అమ్మ తల్లి నువ్వు పొయ్యేసి ఈ ఫ్యామిలీ మీద కేసు పెట్టు నువ్వు. ఎందుకంటే అమ్మాయి SC ST అంట, ఎస్టీ అమ్మాయి ఎస్టీ. కేసు పెడితే మామూలుగా ఉండదు. మనం నిలబడదాము. కేసు పెట్టాలమ్మా నువ్వు. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు సపోర్ట్ చేస్తున్నాము. భర్తని వెనకేసుకొని వచ్చి ఈ అమ్మాయి ఏదో తప్పు చేసినలాగా భర్తని వెనకేసుకొని వచ్చే ఆడది ఉంది చూసారా, దానికి మాత్రము మైండ్ బ్లాక్ అయ్యేలా చెయ్యాలి. చాలా మంది అమ్మాయికి వైపే సపోర్ట్ చేసి మాట్లాడుతున్నాము. ఎందుకంటే అందరు తప్పు చేసిన వాళ్ళే తల్లి, ఎవ్వరు తప్పు చేయని వాళ్ళు ఈ భూమి మీద ఎవ్వరు లేరు. దేవుడు మంచిగా వాళ్ళని పుట్టించినా కానీ ఏదో ఒక రోజు తప్పు చేయకుండా ఉండరక్క. చేస్తారు, మంచి వాళ్ళు కూడా చేస్తారు. అదేం తప్పు కాదు, ఎవరి ఇష్టం వాళ్ళది. కానీ నీ జీవితంతో ఆడుకున్నారు చూసావా, నిన్ను ఇంతవరకు తీసుకొని వచ్చింది చూసావా. అది సోషల్ మీడియాలో పెట్టిన తర్వాత వీడియోలు డిలీట్ చేయమని చెప్తుంది చూసారా. దాన్ని ఎక్కడ కొట్టాలి? ఆ పనికి మనది ఎక్కడ కొట్టాలి? నించోబెట్టి వాడిని ఎక్కడ కొట్టాలి? ఒకటి చెప్తా నేను చెల్లె. ఇప్పుడు ఆమె ఏమంటుందంటే మెసేజ్లన్నీ ఈమె చేసి ఆ చిన్న పిల్లగాడు అబ్బాయికి చిన్న పిల్లోడు కదా, అబ్బాయిని మెసేజ్ చేసి ఈ అమ్మాయి బలవంతం చేసి వచ్చిండట. వాడికి సిగ్గు లజ్జ ఉందా? ఒక అమ్మ అయ్యకు పుట్టినోడేనా? మోగోడివి అయితే మోగోడు లెక్క నేను తప్పు చేసిన, ఏదో జరిగింది ఏదో ఒక్కడ చేసుకుంటామని చెప్పుకోవాలా? నువ్వు ఒక ఆడపిల్ల మీద వేసినోడి అసలు నువ్వు మనిషినా? నీ పిల్లం కూడా ఒక ఆడితే కదా, నీ పిల్లానికంటే సిగ్గు లేదు, మరి నీకు లేదా? నీ సిగ్గు ఎక్కడికి పోయింది? ఎందుకంటే మెసేజ్ చేసింది ఆమె రమ్మంటేనే పోయినాని అలా చెప్పుకోవచ్చా? ఇప్పుడు నీ భార్య నా పెళ్ళి మేము బాగున్నాము, మేము సఫర్ అయిపోతున్నాము, అది మీరు వెనక్కు తీసుకోరంటే సోషల్ మీడియాలో ఎవరైనా వెనక్కు తీసుకోవద్దు. ఒక ఆడపిల్ల జీవితం మేము చెప్తున్నాం. ఇప్పుడు ఒక ఆడపిల్ల జీవితం మనందరం కాపాడిన వాళ్ళం కావాలి. ఎందుకంటే ఎందుకు ఆ పిల్లకయ్యే మాట్లాడుతున్నాం అంటే అమ్మాయి ఆమె పెద్దమ్మ కాదు, ముసలిది కాదు. పరువు తీసి సోషల్ మీడియాలో ఒక బెడ్ మంచం కూడా కూర్చొని ఉన్నది కూడా చూపిస్తారా? అది ఎంత తప్పమ్మా. అట్లా అమ్మాయికి ఒక మంచి పేరు ఉంది కదా, ఆ పేరునంతా తీసేయాలని కావాలని అమ్మాయిని కుట్రబట్టి చేసిండ్రు అని మేము అంటున్నాం. ఎందుకంటే అమ్మాయిది పరుగు పోయినాక ఒకవేళ మళ్ళీ పాటలు వచ్చినాయి ఏం కాదు, అమ్మాయి ఎలాగనైనా ఎంతమందో పాల్పరుస్తుండ్రు. అమ్మ నీకు ఇప్పుడు లక్షల మంది ఇంకా పెరిగారు, ఒక్కసారి ఆలోచించాలి. నువ్వు నోరు మూసుకొని మూగదాని లెక్క మంచం మీద కూర్చున్నావు, మాకు నచ్చలే. ఈ అమ్మటే నువ్వు ఏ నిర్ణయం తీసుకుంటావు ఒక్కసారి మాట్లాడి మళ్ళీ సోషల్ మీడియాలో పెట్టు, మేము దానికి మేము ఏం సమాధానం ఇస్తామో మీరు చూడాలి.
అంతే. ఏంటి చెల్ల? ఇంకా అక్క ఇంకా ఏంటంటే మీరు అన్నట్టు అమ్మాయి సైలెంట్ గా కూర్చుంది, మన కోపం వస్తుందని చెప్పేసి నాకు కూడా మీలాగా నాకు చాలా కోపం వచ్చింది. అవును. అరే వాడిని పట్టుకొని రే మనం ఈ రోజే కాదు కలుసుకుంది, ఎన్నో రోజులు కలుసుకున్నాము, నీకు నాకు ఎంతో రిలేషన్షిప్ ఉంది, చెప్పు నీ భార్యకి సిగ్గు లేదా అలా మాట్లాడడానికని నిలదీసి ఉంటే అదే వీడియోలో ఈ రోజు వాడు ముఖం ఎక్కడ పెట్టుకుంటాడు? వాడు ఈ రోజు భార్య దృష్టిలో అందరి దృష్టిలో శ్రీరామచంద్రుడిలా కనిపిస్తున్నాడా? ఆ అమ్మాయి ఏమో ఒక పతితలాగా ఇదైపోయిందా, చెడ్డదైపోయిందా? అది కాదు కావాల్సింది మనకి. నువ్వు వీడియోలు నా బిడ్డ జీవితం నాశనం, మా ఫ్యామిలీ పరుగు పోతుందంటే సిగ్గులేని పనికి మాలిందా? పాపం కాదు, వాళ్ళ చిన్న కొడుకు జీవితం నాశనం అయిపోతుందంట, ఆమె ఫ్యామిలీ మీద దెబ్బ పడుతుందని చెప్పి ఒక వీడియో వదిలింది. అయితే నీకు సిగ్గు లేదే పనికి మాలిందని, నీకు సిగ్గు లేదు. చెప్పుతో కొట్టాల్సింది నిన్ను, చంపలు పగలు కొట్టాల్సింది నిన్ను తీసుకొని పోయి ఎక్కడ తొక్కాలో తెలుసా? నువ్వు బతికుండంగానే సమాధిలో పండబెట్టి ఆడవాళ్ళందరూ నిన్ను తొక్కాలే పనికి మాలిందన్నా. ఈ నీలాగా ఈ భూమి మీద ఈ ప్రపంచం మీద వీడియోలు పెట్టింది నువ్వు, వైరల్ చేసింది నువ్వు. ఈ రోజు ఆ అమ్మాయి నాలాంటిది ఆడపిల్లే వీడియోలు డిలీట్ చేసి చేయమనేది నువ్వు. అంటే ఇప్పుడు నిన్ను పట్టి అర్థమైంది ఏంటో తెలుసాక, మొత్తం ఇది ప్లాన్ తోని ఇది పట్టుకొని ఏదో చెయ్యాలని సాధించాలని చేసింది కదా. అక్కడ అది ఎన్ని తప్పుల మీద తప్పులు చేసుకుంటూ పోయింది ఎవరు? వాడి భార్య. మరి వాడి భార్య మొగుడిని పట్టుకొని కొట్టు, నువ్వు అమ్మాయి కొట్టాలి కదా. మరి ఏంట్రా మనం ఎప్పుడు కలుసుకోలేదా? ఫస్ట్ టైం కలుసుకున్నామా? చెప్పు నీ భార్యకి ఎక్కడెక్కడ ముద్దులు పెట్టారో, ఎక్కడెక్కడ ఏం చేసావో. సోషల్ మీడియాలో నువ్వు ముందే అడుగుతుంది కదా, అది దరిద్రం దక్క. ఒక సోషల్ మీడియాలో అడుగుతుంది ఎక్కడెక్కడ ముద్దులు పెట్టారంటే, అదే సోషల్ మీడియాలో వాళ్ళిద్దరిని కూర్చోబెట్టి నువ్వు అడుగు, నీ మొగుడిని అడుగు, చెప్తాడు. ఒకటి చెల్లె, ఒక ఆడిదాయి ఉండి అష్టాదివారం చిన్న పిల్లలు వింటారు, పెద్ద పిల్లలు వింటారు, మధ్య వింటారు. అలాంటి మొగని బూతులు అడిగే ఇంకొకటి కూడా అడిగినవు. అలాంటి బూతులు పెట్టొచ్చా? నువ్వు మానవ జన్మ ఎత్తినవా? అసలు నువ్వు మనిషిమైనా? అలాంటి ముద్దులు అవన్నీ అడగొచ్చా? వాడిని కొట్టుకుంటా ఇలా 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 అడుగుతుంది. వాడేమో ఏం చప్పుడు చేయటంలే, కర్రోడు ఏం చప్పుడు చేయటంలే, గమ్మునున్నాడు. అందు గురించే సోషల్ మీడియాలో పెట్టేటప్పుడే ఏదైనా ఆలోచించుకోవాలి, మన జీవితం ఏంటి. కానీ కావాలని అమ్మాయిని ఇలా చేయాలనే ఎవరో కుట్రదాలు చేసిరని నేను అనుకుంటున్నా. చెల్లె, నువ్వేమనుకుంటున్నావు? పక్కా అక్క, మీరేమనుకుంటున్నారో దాన్ని బట్టి 100% ఇది పక్కా ప్లాను, పెద్ద కుట్ర, మామూలు కుట్ర కాదు. ఎందుకంటే ఇప్పుడు మనం ఇద్దరం ఇంతవరకు మనం 3 రోజుల నుంచి మాట్లాడుతున్నాం ఈ టాపిక్. అయితే ఫస్ట్ మనకు తెలియలేదు, తర్వాత వీళ్ళ భార్య ఎప్పుడైతే మా ఆయన మంచోడు అని మళ్ళీ వీడియో రివీల్ చేసిందో అక్కడ అర్థం చేసుకున్నాం మనము. ఎందుకంటే ఇది పక్కా ప్లాన్ ప్రకారమే. 3 గంటలు జర్నీ చేసి అంటే వీళ్ళు అక్కడికి వెళ్ళక ముందే ఆ షూటింగ్ లో ఏదో పాల్గొని ఉంటారు. వీళ్ళు వెళ్ళక ముందే వీళ్ళు వేములవాడలో ఎక్కడో ఉన్నారు. వీళ్ళు అంత తొందరగా రావడానికి ఎలా సాధ్యం? అట్లా మినిమం అయినా 2.5 గంటలు 2 గంటలు వేసుకోండి. అంటే వీళ్ళు మొత్తం ఇన్ఫర్మేషన్ వాళ్ళ భార్యకి ఇచ్చారు. ఆ ఇన్ఫర్మేషన్ అమ్మాయికి ఎందుకు ఇంత చెడ్డ పేరు తీసుకొని వచ్చారో అది కూడా మీకు చెప్పనా? ఆ అమ్మాయికి పేరు వస్తుంది, మంచి ఫేమ్ ఉంది. ఎక్కడ డాన్స్ కానీ, అమ్మాయి స్టెప్పులు కానీ, అమ్మాయి మేకప్ లో సూపర్ కనిపిస్తుంది, హీరోయిన్ లాగా చాలా అందంగా కనిపిస్తుంది. అయితే ఇది ప్లాన్ ప్రకారం చేశారు. ఆ అమ్మాయిని ఇంకా ఫోక్ సాంగ్స్ లో చూడకూడదు అంటే ఇంకొకటి ఎవరిదైనా తయారైందేమో మధ్యలో వీడికి జోడీ పెట్టడానికి. అలాంటిది బాగా సంపాదిస్తుంది, వీళ్ళిద్దరే కలిసి తీస్తున్నారా అనే విధంగా పక్కా ఇన్ఫర్మేషన్ ఇచ్చి పక్కా ప్లాన్ తో వాళ్ళిద్దరి రెడ్ హ్యాండెడ్ గా భార్యని తీసుకొని వచ్చి రంగంలోకి దింపారు. జరిగింది అదే అక్కడ స్టోరీ. తాచలే ఇప్పుడు ఆ భార్యకి చెప్పుకుంటా తీసుకొచ్చిండ్రు, తోలుకొని వచ్చిండు. అవును, మరి ఎవరి జీవితం అక్కడ పాడైంది, ఎవరు పరువు పోయింది, ఎవరు పరిష్ట పోయింది? ఇద్దరు పరువు తీసిందిగా. ఇప్పుడు అమ్మాయి ఇంకొక ఆడపిల్ల ఎట్లనైనా కింది మీద చేసి ఏదైనా స్టెప్పులు వేసి చంపాస్తావు. రే నిన్ను లోకం అంతా తూతు అని నీ పిల్లల్ని నీ కుటుంబాన్ని ఊతా ఉంది. నువ్వు ఆయమన్నాడు అయితే ఆ పిల్లకు మీరు ఇద్దరు వచ్చి 2 కాళ్ళు పట్టుకున్నా, 2 కాళ్ళు పట్టుకున్నా
అసలు తప్పే లేదు. ఎందుకంటే మీరు చేసిన దానికి అరే అమ్మాయిని వాడుకొని వదిలేస్తే ఊడుకుంటారా? ఊరుకొని వచ్చి నీ పిల్లం రాగానే మళ్ళీ నువ్వు నీ కుటుంబం కలిసిపోయి అమ్మాయిని ఎక్కడో ఒక చిన్న మాట అమ్మా, ఇప్పుడు ఆ అమ్మాయి సిగ్గు అనిపిస్తుంది, ఇజ్జత్ అనిపిస్తుంది. నా ఇజ్జత్ అంతా తీసిండు ఇదేందని ఏదన్నా అయిపోతే అదే కదా సమాధానం దేవుడి దయ వల్ల ఏం కాకూడదు కావద్దు. అట్లా చనిపోతే ఒక పిరికిందానిలాగా ఓడిపోయి అలా చేసుకుందంటారు. నిలబడాలి, గెలిపించుకోవాలి. మళ్ళీ ఇలాంటి 100 చేసుకొని నువ్వు నిలబడు. నేను అదొక్కటే ఎప్పుడు నేను చెప్తా ఉన్నా. నేను వాడి ముఖం ఇద్దన్నట్టు, వాడి భార్య ముఖం ఇద్దన్నట్టు, వాళ్ళ చెల్లె అవుతూ ఉంది కదా, ఆ బోసుడి ముఖం ఇద్దన్నట్టు నువ్వు నిలబడి చేసుకో. నిన్నెవరైనా అందరు మళ్ళీ తీసుకుంటారు. మేము పబ్లిక్గా చెప్తున్నాం, న్యూస్లో చెప్తున్నాం, మీడియాలలో చెప్తాను, మీడియా తరఫున చెప్తాను. అమ్మాయిని తీసుకోవాలని అదొక్కటి ఆలోచించమ్మా. నువ్వు ఎక్కడున్నా ఏడున్నా ఇది ఈనాలే నువ్వు ఆలోచించుకో. నువ్వు కూలిపోవద్దు, దాని కింద లొంగొద్దు. మొగరాయిలాగా తల లేపే బతుకు. తప్పు జనాలు దునియాలో ఎంతమంది లేరు? అరే మస్తు మంది ఉన్నారే అమ్మ. దానికి నువ్వే కూర్చొని సమాధానం చెప్పుకో. ఎవరి మాటలు వినొద్దు, ఎవరు దోస్తానవద్దు. దోస్తాన వల్లనే ఇవాళ నిన్ను రోడ్డు మీద వేసిండ్రు. అదొక్కటి గమనించుకోవాలి. పక్కనున్న అస్టెంట్లో కూడా నమ్మొద్దు, మేకమాల ఎవరిని నమ్మొద్దు. నువ్వే నమ్ముకొని ఉండు, జీవించు. అదొకటే నీ నుంచి మేము ఆలోచించేది. చెల్లె అంతేనా? అంతే అక్క, మీరు చెప్పింది కరెక్ట్ చెప్పారు. ఎందుకంటే ఈ రోజు ఫస్ట్ చాలా మంది అమ్మాయికి సపోర్ట్ ఉన్నారు, చాలా ఇదిగా మాట్లాడుతున్నారు. కానీ తర్వాత వాళ్ళు ఎంత కొట్టుంటారు, ఎంత హింసించుంటారు అమ్మాయిని, ఆ వీడియోలు బయట పెట్టట్లేదు. ఈ రోజు నాలాంటిది అమ్మాయిని వీడియోలన్నీ డిలీట్ చేసేందమ్మా అంటే, ఓ అమ్మ సతీ అనసూయ గారు, పతివ్రత శిరోమణి గారు, అలా చెయ్యం మేము. ఇంకా ఎక్కడి వరకు పోతుందో పోనివ్వండి. ఎవ్వరు కానీ వీడియోలు మాత్రం డిలీట్ చేయకండి. ఎందుకంటే ఆ అమ్మాయికి పక్కా నష్టపరిహారము ఇవ్వాలి, లేదా నీ భర్తనిచ్చి పెళ్లి చేయి. వాళ్ళిద్దరు రిలేషన్ ఆల్రెడీ నువ్వు అక్కడ ఏమి వాళ్ళిద్దరు కలుసుకోకుండా ఏం చూడలేదు, ఎన్నోసార్లు కలుసుకున్నారు. ఎందుకంటే తల్లి నీలాంటిది ఈ భూమి మీద ఉంది కాబట్టి, నువ్వు ఎంత దరిద్రం ఉండవో, నువ్వు ఎలాంటి దానివో, నువ్వు ఎలా ఉన్నావు అని చెప్పేసి నీ మాటల్లో నీ చేతుల్లో ఎక్కడైతే మా ఆయన మంచోడు, తాగుడు అలవాట్లేదని చెప్పావో, పనికి మాలిందానో అక్కడే దొరికావు నువ్వు. అదే పాయింట్లో నువ్వు దొరికావు. నువ్వు ఎలాంటి దానివో ఈరోజు అమ్మాయిని ఆయనకి ఇచ్చి పెళ్లి చేస్తుందా, లేకుంటే ఒక అబ్బాయికి ఇచ్చి మంచిగా పెళ్లి చేసి లైఫ్ సెటిల్ చేస్తుందా, లేకపోతే అమ్మాయి ఇప్పుడు నా కాళ్ళ మీద నేను నిలబడతాను, నేను ఫోక్ సాంగ్స్ చేసుకుంటానంటే ఫుల్ సపోర్టు. ఎవరైనా సరే అమ్మాయిని కించపరిచి మాట్లాడకండి, సాంగ్స్ చేసుకొని ఇవ్వండి, అమ్మాయికి ఛాన్స్లు ఇవ్వండి. ఈ ఎదవకి అస్సలు ఛాన్స్ ఇవ్వకండి. మన తెలంగాణలో తెలంగాణ బిడ్డలు అందగాళ్ళు చాలా మంది ఉన్నారు, వాళ్ళకి ఇవ్వండి. అంతేగాని ఎక్కడెక్కడి నుంచో, నేను కూడా రాయలసీమ అక్క, మనం ఎక్కడి నుంచో తెలంగాణలో బతకడట్లా. అలాంటిది మనం ఏమన్నా ఎవరి గురించి అన్నా మనం మాట్లాడామా? సపోర్ట్ గా మాట్లాడుతున్నాము. అలాంటిది ఎక్కడి నుంచో వచ్చి గొట్టంగాడు ఈ రోజు ఆ అమ్మాయిని అందరిని కొడుతుంటే, ఎందుకు కొడుతున్నావు నువ్వు, మేమిద్దరం కలిసి తప్పు చేసాం, కొడితే ఇద్దరిని కొట్టండి అని ఆ దరిద్రుడు ఒక్క మాట మాట్లాడుతున్నాడా? మాట్లాడాలి. ఈ అమ్మాయి కూడా మాట్లాడాలి. ఈ అమ్మాయి అయినా ధైర్యం చేసుకొని, ఏం నీ మొగుడికి నచ్చకుండానే నీ మొగుడినే నన్ను మెచ్చుకున్నాడు, నువ్వు లేకుంటే నేను ఉండలేను, చచ్చిపోతానన్నాడు, ఏదో ఒకటి చెప్పేసి నువ్వు అందరి ముందు వచ్చుంటే శబాష్ అని మేము అనుకునే వాళ్ళము. కానీ నువ్వు అట్లా కూర్చున్నావు చూడు తల్లి, అది మాకు మంచిగా అనిపించలేదు. ఇప్పుడు కన్నా నువ్వు ధైర్యం తెచ్చుకో. ఎవరైనా సరే మేమందరం సపోర్ట్ మాట్లాడతాము, నిన్ను మాత్రము తప్పు అంచనా వేసి మాట్లాడము. ఫస్ట్ మాట్లాడాము, ఎందుకంటే ఇద్దరు కలిసి తప్పు చేశారు కదా. ఇప్పుడు వాళ్ళ భార్య డిలీట్ చేయండి అని చెప్పి చెప్తుంది కదా, వాళ్ళ ఆయన మంచోడని చెప్తుంది కదా, అందుకు ఈ టాపిక్ మాట్లాడాల్సి వస్తుందమ్మా. అవును చెల్లె, ఏ పాటికి నా పెరటి దేవుడే అంటుంది కానీ దెయ్యం అంటల్లా. నా పెరటి దేవుడు ఈ అమ్మాయి చెడగొట్టింది, నా పెరటికి ఏ అలవాట్లేదు, నా పెరటి చాలా బుద్ధిమంతుడు అంటుంది. ఏ పాటికి పిల్లే మంచిది కదని ఇప్పుడు పాపం డెలివరీ చేయండి, ఆమె కూడా ఒక ఆడపిల్ల అన్నది దీనికి ఇప్పుడు కానొస్తుందా? లడ్డు ముండకు ఇప్పుడు కానొస్తుందా? ఇంతకుముందు ఏం చేసింది, సోషల్ మీడియాలో పెట్టినప్పుడు కనిపించలేదా? అప్పుడు ఆడపిల్ల అనిపించలేదు. మరి అది ఎవరు ఆలోచించాలో చెల్ల? అంతే కదక్క. ఇప్పుడు మీరు అన్నట్టు ఇప్పుడు కనిపించింది ఆడపిల్లగా అంటే, ఇప్పుడు ఎందుకు అనిపిస్తుంది దానికి ఒక పాయింట్ చెప్పనా నేను. మనం అందరము
ప్రతిదీ అది ఇన్స్టాలో, ఫేస్బుక్లో, యూట్యూబ్ ఛానల్స్లో మనం మాట్లాడింది, అందరు మాట్లాడింది పెడుతున్నారు. ఎందుకు ఇప్పుడు ఆడపిల్లగా గుర్తుకొచ్చింది ఆ పాయింట్ కూడా నేను చెప్తాను. ఎందుకంటే దీనికి థూ 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 అని ఊస్తున్నారు కాబట్టే ఈరోజు ఆ పిల్ల ఆడపిల్లగా కనిపిస్తుంది. మొన్న నువ్వు మంచం మీద కూర్చున్నప్పుడు ఏం చెప్పావు, మన వెనక ఉన్న దాన్ని ఎవరో దాని ముఖం చూపించండి, నువ్వు వెళ్తుంటే వీడియో తీసింది కదా పనికి మాలిని, విశాల్ విశాల్ రా చూద్దురా, ఈ ముండే ఈ దరిద్రపు ముండే అని అన్ని బూతులు మాట్లాడిన ముఖము బయట పెట్టండి, రివీల్ చేయండి. దానికి బట్టలు కూడా తీసి ఎక్కడ కొట్టాలో అక్కడ ఆడవాళ్ళం కొడతాము అని చెప్తున్నా. చెప్తా చెల్లె, అనుకున్నది పిలుతుంది కదా, మరి అనుకున్నదా నేను వచ్చి నన్ను తీసుకొని రాక వీడు దీన్ని తీసుకొచ్చిండేమో, దానికి కుట్రేమో, తీసుకొచ్చిన దానికి వాడికి ఏమన్నా లింక్ ఉంది, ఎవడికి తెలుసు? నేను కరెక్ట్ గా అదే గెస్ట్ చేశాను అక్క. అవునా? ఎందుకంటే భార్య కంటే ముందు ఇదెందుకు మాట్లాడుతుంది, ఇదెందుకు బూతులు మాట్లాడుతుంది, ఆ విషయాలు ఎవడు, దాంతో ఆ ఎదవేవాడు రా, నువ్వు ఆ విషయాలకు కూడా ఆ పిల్ల పరిస్థితి చూపించడానికి నువ్వెవరితివే? తప్పు కదా. మగోళ్ళు అక్కడ 3 ఉన్నారు, వాళ్ళని తీసుకొని వచ్చి అమ్మాయి పరిస్థితి చూపిస్తుంటే అమ్మాయి అక్కడి నుంచి లేవలేకపోతుంది. అలాంటిది ఎంత రెడ్ హ్యాండెడ్ గా పట్టించావంటే ఇది మొత్తం కుట్ర అక్క, ప్లాన్ తోటి, చాలా ప్లాన్. ఇప్పుడు ఓయో రూమ్స్ లో అంటే చాలా మంది ఉంటారు, ఏ రూమ్ లో ఎవరు ఉంటారో మనకు తెలీదు. ఒకళ్ళు ఇప్పుడు నేను ఉన్నాను అక్క, మనం ఇద్దరం క్లోజ్ ఫ్రెండ్స్ మీ అక్క, పలానా ఓయో రూమ్ లో రా పోదాం. ఓయో రూమ్ అంటే ఏంటిది? అదే ఇప్పుడు తెలుసు కదా, అలా జంటలు పోయేసి ఎంజాయ్ చేస్తారు. అది ఓయో రూమ్స్ అనేది ఒక పెట్టారు, కోర్టే ఆర్డర్ ఇచ్చింది, ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఉండొచ్చు, పర్మిషన్ ఇచ్చారు. ఇచ్చారు, ఎప్పుడో ఇచ్చారు. కానీ ఇలాగా ఎవరి జీవితాలు నాశనం చేయమని ఇవ్వాల, అది ఎవరి ఇష్టం వాళ్ళది. ఇప్పుడు ఒక అబ్బాయి ఇష్టపడతాడా, ఎంజాయ్ చేయొచ్చు, దాని తప్పు లేదు. అది ఉంది, కోర్టు నుంచే ఉంది అది. ఓయో రూమ్స్ అంటే అవే. కానీ ఇప్పుడు ఆమె రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుందంటే ఎప్పటి నుంచో వాళ్ళిద్దరు కలిసి చేసేటప్పుడే సాంగ్స్, వీళ్ళిద్దరికి ఉంది, లవ్ ఉందని చెప్పేసి ఈ వెనక వీడియో తీసిన ఆమెకి ఎవరో ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత వాళ్ళ భార్య అక్కడ తక్కువ మాట్లాడుతుంది, నేను నచ్చలేదా, నేను వద్దా అని అదే డైలాగులు కొడుతుంది. ఇదేం చెప్తుంది, చంప పగలు కొట్టు, చెప్పుతో కొట్టు, విషయాల్ని పిలుస్తుంది, చూడమంటది. అంత పాత్ర మొత్తం దాని వెనకాల వీడియో తీసిన ఆమెదే ఉంది. వీడియో తీసింది నాకడికి రాకుండా మరి దీని కాడికి వచ్చిందా అనుకుంటున్నానో ఏమో, మనకు తెలియదు కదా. అది కూడా అది కాదు. కానీ ఈ అమ్మాయి మంచి పేరు వస్తుంది అక్క, అది మాత్రం 100% చెప్తాను. ఇప్పుడు నేనున్నా, ఇప్పుడు నన్ను ఒక సాంగ్ లో తీసుకున్నారు, మళ్ళీ నన్ను పక్కన పెట్టారు. కానీ ఈ అమ్మాయిని పదే సాంగ్స్ లో తీసుకుంటున్నారు, నాకెంత కోపం వస్తుంది. దీన్ని ఏమన్నా చేయాలి, చూసావా వాళ్ళిద్దరే చేస్తున్నారు, దీన్ని ఏమన్నా చేయాలి, దీన్ని ఎలాగైనా రెడ్ హ్యాండెడ్ గా పట్టించాలి, వీళ్ళిద్దరు క్లోజ్ గా ఉంటున్నారు కదా అనే విధంగా మధ్యలో ఎవరో ఉన్నారు. మళ్ళా అది ఇది మాత్రం పక్కా రాసిస్తాను ఆయన. మళ్ళా అది 3:30 టైం ఎంత, 3:30కు కరెక్ట్గా ఇవ్వబోతారుకే 3:30కు దొరకబెట్టి అమ్మాయిని కొట్టింది. ఇది కావాలనే కుట్రతో చేసి చాలా పెద్ద కుట్ర. ఇంకొకటి చెప్తున్నా, భార్య ఇప్పుడు బాధపడే బదులు ప్రతి ఒక్కళ్ళు ఒక మీడియా ఆయన మాట్లాడుతాడు, ఆయనకు జుట్టు కూడా ఉంటుంది, నేను చెప్పను పేరు, కానీ ఆయన వచ్చి అన్నాడుగా, ఓ దొంగముండా నీకు కొడుకు అని భార్య ఉన్నది తెలవదా అని వాడు మాట్లాడుతాడు. మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడాలి, మీడియాడు కానీ ఎవరికే కానీ మనం భయపడము. ఎందుకంటే ఏదో మీకు దూలు ఉన్నదా ఇదా అనొద్దు, ఎందుకంటే ఆయనకి ఎంతమంది కౌంటర్లు ఎత్తి తిడుతాడు, దూల అనొద్దు. ఎందుకంటే మాట్లాడే తరీక ఉండాలి. ఇప్పుడు సోషల్ మీడియాలో మనకాడ చాలా మంది అలాంటి మాటలు మాట్లాడరు. ఒక సోషల్ మీడియా ఆయనకు జుట్టు ఉంది, ఆయన అట్లే మాట్లాడుతుంటే చాలా మంది మనకి కౌంటర్ వేసిండు, ఆడపిల్లని ఏందిరా లంజోడక గిట్లా మాట్లాడుతున్నావు అని తిడుతాండ్రు. అందు గురించి సోషల్ మీడియాలో ఎవరినైనా ఎంతవరకు మాట్లాడాలి అంతవరకే మాట్లాడాలి. రేపు మనం మాట్లాడే ఈడే చూసినా అలా చిన్న తప్పు నెలికినా దొరకొద్దు, అది ఒక్కటి. ఎందుకంటే సోషల్ మీడియాలో మాట్లాడుతుంటే ప్రజల కోసం మంచి కోసం, ఇప్పుడు ప్రజలను పెద్ద వాళ్ళనే కోసం చేస్తాం, ఇలాంటి వాళ్ళ ఏదన్నా అన్యాయం అయిపోతుందంటే మీ ఏడున్నా మాట్లాడడానికి, మేము సోషల్ మీడియాలో నిజాలు మాట్లాడడానికే మేము ఉన్నాం. అదొక్కటి ప్రజలు ఆలోచించితే బాగుంటది అనుకుంటున్నా. చెల్లె నువ్వేమనుకుంటున్నావు? సేమ్ అక్క, మీరు మంచిగా మాట్లాడారు ఇప్పుడు దాకా. అయితే నాకు ఒక్కటే, ఇప్పుడు అమ్మాయి జీవితము ఇప్పుడు ఒక నాశనం అయిన తర్వాత చెడ్డ పేరు వస్తే మళ్ళీ మంచి పేరు సంపాదించుకోవడానికి చాలా కాలం పడుతుంది, చాలా టైం పడుతుంది. అలాంటిది
అమ్మాయి ఎస్టీ చాలా అమ్మాయి పోయి కేసు పెట్టిందంటే వీళ్ళు కోలుకోలేరు. అలాంటిది నేను ఒకటి చెప్తున్నా, కేసు పెట్టి ఎవరైతే సమాజంలో మీరు సోషల్ మీడియాలో మీరు పెట్టారు, నీ భార్య పెట్టింది, వెనకున్నది అది పెట్టింది, ఇంకా ఎవరు ఇన్ఫర్మేషన్ ఇచ్చారో వాళ్ళకు కూడా వార్నింగ్ ఇస్తున్నాను. మిమ్మల్ని చెప్పుల దండ వేసి గుండ్లు కొట్టించి సున్నం కొట్టి బొట్లు పెట్టి గాడిద మీద ఊరేగించాలి. గాడిద నా కొడకల్లారా, మొగోళ్ళైతే. ఆడదైతే వాడి మీద మనసు పడ్డది ఆడదైతే నీకు కూడా ఎట్లుంటుందమ్మా, నువ్వు కర్మ అనేది ఒకటి ఉంటుంది కదక్క, అది ఒకటి ఏడ్చుందమ్మా తల్లి. ఇన్ఫర్మేషన్ ఇచ్చినోళ్ళు మీరు వాళ్ళని రెడ్ హ్యాండెడ్గా పట్టించిన వాళ్ళు, వాళ్ళ భార్య చూసారా ఇప్పుడు ఆ పాప అమ్మాయి జీవితం నాశనం చేశారు. మీ ఇంట్లో కూడా మీ చెల్లో మీ అక్క ఉంటుంది, ఆలోచించండి ఒకసారి. ఆ అమ్మాయి మన ఇంట్లో ఆడపిల్లనే అనుకోవాలి మీరు. ఈ రోజు అమ్మాయి ఎంత సఫర్ అయిందో, అమ్మాయి దేవుడి దయ వల్ల అమ్మ తల్లి మాధురి, అమ్మాయి పేరు మాధురి కదా, మాధురి రాథోడ్. అయితే చూడు తల్లి, మేము ఒకటే చెప్తున్నామమ్మా, నీకు సపోర్ట్గా ఉన్నాము. కానీ మనస్తాపంతో చాలా మంది ఆడపిల్లలు చనిపోయింది చూశారు. కానీ అలాంటివి చేసుకోకుండా నువ్వు ముందడుగు వేస్తే నీ వెనకాల మేమందరం ఉంటాము. ఎవరు అడ్డొస్తారో నీ కాళ్ళు పట్టుకొని వాళ్ళు క్షమాపణ చెప్పాలి. భార్యాభర్తలు మేము వదలము, క్షమాపణ చెప్పాలి. ప్రతి ఒక్కరు వీడియో తీయమని చెప్పి ఇంకో వీడియో పెట్టింది కదా ఆ బండది లడ్డు ముండ. అయితే ఆ వీడియోలు మాత్రం డిలీట్ చేయకండి. అమ్మాయి కాళ్ళు పట్టుకోవాలి, క్షమాపణ చెప్పడమే కాదు, నష్టపరిహారం ఏదైతే ఉందో ఆ ఫ్యామిలీ మొత్తం కలిసి నష్టపరిహారం ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. ఆమె లైఫ్ నాశనం అయింది. పెళ్లి చేస్తారా, ఆనకించి చేయమని చెప్పండి. ఒకటి చెల్లె, వాళ్ళ భార్య మాట్లాడి ఏదో ఒకటి పోస్ట్ చేస్తుంది. అసలు ఈ అమ్మాయి ఒక్కసారి కూడా మాట్లాడి మీరందరు నాకు సపోర్ట్ చేస్తుండ్రు, ఇంతమంది నాకు ప్రజలు ఉన్నారని ఒక్కసారి మాట్లాడి పెడితే బాగుంటది కదమ్మా. ఎంత మేము డబ్బు కొట్టుకుంటాను కదా. అవునవును. ఎందుకంటే నువ్వు కూడా నోరు తెరిచి బయటికి రావాలి. నీ కష్టం ఏందో, నిన్నేమేం చేసిండ్రో అవన్నీ నువ్వు బయటకు వచ్చి, నిన్ను బాగా కొట్టిండ్రాట. ఆ సంగతి మాకు ఇప్పుడిప్పుడే తెలిసింది. చంపదెబ్బే కాదు, ఇంకా బాగా కొట్టిండ్రాట. కొట్టిందని చేతులు ఎర్ర కొట్టాలి. కానీ అందు గురించే నువ్వు బయటికి రా, ఒకసారి బయటకు వచ్చి మీడియాలో ఏదన్నా మంచిగా ఇలా అని నువ్వు ఒకసారి చెప్పుకుంటే బాగుంటుందని మేము అనుకుంటున్నాం. అంతేమ్మా. అక్క చెప్పినట్టు నువ్వు నిజంగా, ఎందుకంటే ఆడపిల్లలకి మేము చాలా సపోర్ట్గా మాట్లాడతాము. నువ్వు బయటికి వచ్చి వీడియోల్లో నువ్వు చెప్పు, నీకేం జరిగిందో అది చెప్పు. తప్పు అతంది ఉంది, మాకు అక్కడ క్లియర్గా కనిపిస్తుంది. మీరిద్దరు ఎంత క్లోజ్ ఉన్నారో, ఎంత ఇష్టపడుతున్నారో మాకు అక్కడే క్లియర్గా అర్థమైంది. మీ సాంగ్స్ చూస్తేనే మాకు అక్కడే అర్థమైపోయింది. కానీ తప్ప అందరు చేస్తారు తల్లి. కానీ నీ జీవితము ఇలాగా చేసి రోడ్డు పాలు చేసి మొత్తం ప్రపంచం మొత్తం చూసింది. సోషల్ మీడియాలో ఫాస్ట్గా పెట్టేశారు వీళ్ళు. కానీ మాకు ఏమనిపిస్తుందంటే, నువ్వు నష్టపరిహారం కేసు పెట్టు ఫస్ట్. వాళ్ళ మీద కేసు పెట్టిన తర్వాత నీకు అవమానం చేశారు, నిన్ను చాలా చిత్రహింసలు చేశారు. ఎందుకంటే ఆ వీడియో పెట్టలేదు కాబట్టి అది కొంచెమే పెట్టారు, బాగా కొట్టారని కూడా మాకు తెలుసు. అలాంటిది నష్టపరిహారం ఒకటి, పెళ్లి చేసే బాధ్యత ఈ ఫ్యామిలీ తీసుకోవాలి. ఆ అమ్మాయికి ఎవరు చేసుకుంటారు అక్క పెళ్ళి? ఎవరు చేసుకుంటారు? మనం ఎంతన్నా మంచి అని చెప్పినా కానీ కొంతమంది ఎలా ఉంటారో మగవాళ్ళు తెలుసా, 50% ఆడవాళ్ళు మగవాళ్ళు ఈ ప్రపంచంలో ఉన్నారు మంచోళ్ళని నేను చెప్పుకుంటూనే వస్తున్నాను. కానీ కొంతమంది ఏం చేస్తారు, ఇంకా అవమానపరుస్తారు, ఇంకా హేళన చేస్తారు. దయచేసి చాలా అమ్మాయికి చాలా నరకం మా ఫ్యామిలీ చూపించింది. దయచేసి నేను దండం పెడుతున్నాను ఒక అక్కలాగా అమ్మాయికి. ఎవరైనా సరే దయచేసి ఏమి కామెంట్లు కానీ, అమ్మాయి నీచంగా మాట్లాడడం కానీ ఇంకా చేయకండి. చాలు, ఇంతవరకు ఆపేసేయండి. కానీ వీడియోలు మాత్రము తీయకండి. వాళ్ళ భార్య చెప్తుంది కదా వీడియోలు, సరే నువ్వు చెప్పినట్టు వీడియోలు తీస్తే అది కాదమ్మా. నీ భర్తని ఆ అమ్మాయిని కూర్చోబెట్టి క్షమాపణ, మీరిద్దరు కాళ్ళు పట్టుకొని ఆ వీడియో పెట్టు, అమ్మాయికి నష్టపరిహారం ఇవ్వు. ఏమైతే నష్టపోయిందో, ఎంత నువ్వు బ్లేమ్ చేసావు అమ్మాయిని, నష్టపరిహారం ఇవ్వాలి. కాళ్ళు పట్టుకొని మీరిద్దరు కాళ్ళు పట్టుకొని క్షమాపణ చెప్పే వీడియో మాకు కావాలి సోషల్ మీడియాలో. అది నాకు కావాల్సిన కోరిక. పెడితే అప్పుడు ఏమన్నా జనాలు మాకు కావాల్సింది అదే. ఇప్పుడు కూడా ఎక్కడ బయట మొత్తుకోలేదు కదా, అదే చెప్తాం మేము. ఇప్పుడు అదే చెప్తాం. అమ్మాయి కూడా బయటకు వచ్చి మాట్లాడితే బాగాని ప్రజలు అందరూ అనుకుంటారు. అంటే ఏంటంటే అక్క, చేసింది మొత్తం చేశారు, మొత్తం అవమానం పాలైంది. అసలు మొత్తం ప్రపంచం మొత్తం అమ్మాయి గురించి ఎంతో ఘోరంగా మాట్లాడుకుంటున్నారు. నీ భర్త మంచోడైతే ఆ అమ్మాయి కూడా మంచిదే.
అవును. మీరిద్దరు వీడియో తీయండి, నా చిన్న బాబు జీవితం నాశనం అవుతుంది, నా భర్త జీవితం మా ఫ్యామిలీ టోటల్గా నాశనం అవుతుందంటే అమ్మాయికి ఫ్యామిలీ లేదు అంటే తల్లిదండ్రులు లేరు, అక్క చెల్లెలు లేరా? వాళ్ళకు ఒక బంధువులు చుట్టాలు ఉంటారు కదా, వాళ్ళ ఫ్యామిలీ ఎట్లా సఫర్ అవుతుంది? మీరిద్దరు అమ్మా నువ్వేం చెప్పావు, మా ఆయన మంచోడు 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 అంటున్నావు కాబట్టి నువ్వు మీ ఆయన ఆ అమ్మాయిని తీసుకొని వచ్చి కూర్చోబెట్టి కాళ్ళు పట్టుకొని క్షమాపణ అడగాలి. నువ్వు ఇంతవరకు చేసింది ఎంతవరకు అమ్మానిచ్చావో, ఎంత అమ్మాయిని గలీజ్గా మాట్లాడారో, నీ వెనక ఉన్నది ఒకటి వీడియో తీసింది కదా, దాన్ని చెప్పుతో కొట్టాలి ఎవరైనా సరే, వీడియో తీసింది బూతులు మాట్లాడిన దాన్ని. అయితే క్షమాపణ చెప్పి నష్టపరిహారం ఆ అమ్మాయికి ఇవ్వాలి. ఇప్పుడు ఫోక్ సాంగ్స్ ఒకవేళ తీసుకోకుంటే అంత కష్టపడిన అమ్మాయి ఏమంత ఉన్న పిల్ల కాదక్క, మిడిల్ క్లాస్ అమ్మాయి ఎట్లా బతుకుతుంది? నీ భర్త నీకు సంపాదించిస్తున్నాడు, నీ భర్త నీకు సంపాదించిస్తుంటే నువ్వు ఏసీలో కూర్చొని నువ్వు వీడియోలు పెడుతున్నావు. కానీ అమ్మాయి పరిస్థితి అది కాదమ్మా, అది వేరేలాగా ఉంటుంది. మిడిల్ క్లాస్ అమ్మాయికి తినడానికి ఉందో లేదో, వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏందని ఎవరికి తెలియదు. నువ్వు వీడియో పెట్టాలి అంటే మేము ఒక్కటే కోరుకుంటున్నాము, లేకపోతే మా నోర్లు మాత్రం మూతపడవు. నిన్ను మీ ఆయన ఫోక్ సాంగ్స్ లేకుండా చేస్తాము, అందరికీ చాటింపేస్తాము. ఎవరైనా సరే వాడికి ఫోక్ సాంగ్స్కి ఛాన్స్ ఇవ్వద్దని మేము కోరుకుంటాము. ఇవ్వరు తీసుకొని వచ్చి క్షమాపణ చెప్పి నష్టపరిహారం ఇవ్వాలి, లేకపోతే మేము ఎంతవరకు అయినా పోతాము. నీ వీడియోలు తీయమంటే ఎవరిది తీయడక్క, అది నా కోరిక. ఓకే చెల్లా, అమ్మాయిని కూడా ఏం కోరుకుంటున్నావు అంటే బయటకు వచ్చి ఒకసారి మంచి వీడియో తీసి పెట్టండి. నాకు ఇంత ప్రజలు, నీకు అప్పుడు ఇన్ని లక్షల మంది ఉంటారు ఫాలోవర్స్, ఇప్పుడు అంతకన్నా డబల్ ఫాలోవర్స్ నువ్వు సంపాదించుకున్నావు. నువ్వు చెడ్డదానివని మేము ఎవరని తిట్టలే, ఎందుకంటే ఇద్దరు ఉన్నారు కదా అక్కడ. ఆ తప్పు చేసి అక్కడ చేసింది ఎవడు చూడలే. ఆ భగవంతునికి ఒక్కడికే తెలుసు, 4 గోడలకు తెలుసు. మీరు వీళ్ళొద్దరికనే అసలు బేడ ఎవరు తీసింది కూడా తెలియదు. వీళ్ళొద్దరికే ఆ అమ్మాయి ఒకటి ఆడ పక్కన కూర్చుంది, ఆయన ఆడ నుంచి వస్తాడు. తప్పు ఒప్పు ఎవరు చూడలే, దునియా చూడలేదు, ఎవరు చూడలేదు. అందు గురించే లాస్ట్కు నువ్వు బయటకు వచ్చి ఒక వీడియో చేసి పెట్టుకో. అదొక్కటే నేను కోరేది. నీకోసం చాలామంది ప్రజలు ఇంకా ఎక్కువ సంపాదించుకున్నావు అభిమానులు. అమ్మ నువ్వు ఎందుకంటే పేదింటి దానివి, ఎందుకంటే నా బతుకులో మట్టి పోసిండ్రు, నిజంగా కడుపు మీద కొట్టిండ్రు. వాళ్ళే కొట్టిన వాళ్ళు ఏడికి పోరు, కానీ ఒకటి వీడియో పెట్టి నిన్ను మొత్తం మళ్ళీ మీ పాటల సంఘం ఎవరుండ్రో అందరు పోకు సంఘం అంటే నిన్ను తీసుకోమని నీ తరపున మేమే కోరుకుంటున్నాము. నువ్వు చాలా మంచిగా ఉన్నావు, ఇంకా నీ లైఫ్ చాలా బాగుంటుంది, ఇంకా చాలా నీ జీవితం ఉంది, ఇంతటితోటి కాలే. ఇప్పటి నుంచి జాగ్రత్త పడి ఆలోచించి ఎవరితోటైనా దోస్తానా చేయాలని లాస్ట్ మాట మాట్లాడు.